2000 సంవత్సరాల క్రితము కాలగర్భంలో కలిసిపోయిన ఒక చిన్న మేడగది. రోమన్ సామ్రాజ్యపు సైనిక శక్తి కింద నలిగిపోయిన కొద్దిమంది సామాన్యుల భయం ఈరోజు మీ విశ్వాసాన్ని, మీ జీవితాన్ని శాశ్వతంగా బలపరచబోతుంది. ఒకవైపు రోమన్ సైనికుల కత్తుల సవ్వడులు, మరొక వైపు అధికార పీఠాల బెదిరింపులు. వీటన్నిటి మధ్య ఏ రక్షణ లేని కొద్దిమంది మనుషులు అసలు ఎలా నిలబడగలిగారు? ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఆ మొదటి విశ్వాసుల వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? బైబిల్ నిజమేనా? దానికి ఈ భూమి పొరల్లో దొరికిన పురావస్తు ఆధారాలు ఏమంటున్నాయి? మీకు తెలుసా? నా ప్రియ ఆత్మీయ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఈ రాత్రి మీ హృదయంలో కలిగే ఆత్మీయ అనుభూతి, ఇక్కడ మీరు వినబోయే పురావస్తు ఆధారాలు మీ విశ్వాసాన్ని శాశ్వతంగా మార్చవచ్చు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ పగలంతా పడిన శ్రమను, మనస్సును వేధిస్తున్న చింతలను పక్కన పెట్టి మనము అలసిన హృదయాలను దేవుని అత్యంత పరిశుద్ధమైన సన్నిధిలో ఉంచుకుందాం. దేవుని ప్రేమ మనల్ని ఆవహిస్తుంది. ఈ ప్రశాంతమైన సమయంలో మీ హృదయంలో ఈ మాటలను నెమ్మదిగా విశ్వాసముతో పలకండి. ఈ రాత్రి నా జీవితాన్ని పూర్తిగా దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలన్నీ యేసు ప్రభు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. దేవుడు నా కుటుంబాన్ని ఈ రాత్రంతా కాపాడుతాడు. రేపటి దినము దేవుని శక్తివంతమైన చేతుల్లోనే ఉంది. నేనేమాత్రము భయపడను. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ఆత్మీయ ప్రయాణము, ఈ దైవిక సందేశము మీకు ఆశీర్వాదకరముగా, మీ మనసుకు నెమ్మదిగా అనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. నా ఆత్మీయ కుటుంబంలో భాగస్వామ్యము అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనమందరము కలిసి దేవుని సజీవమైన వాక్యాన్ని, దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్రను ధ్యానిద్దాం. ఇప్పుడు మన హృదయాలను దేవుని వైపుకు తిప్పుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి వస్తున్నాం. మా మనస్సులను నిశ్శబ్దము చేయి. నీ పరిశుద్ధాత్మను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి నీ సజీవమైన స్వరాన్ని వినేందుకు మా మనసులను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవా, నీ వాక్యపు వెలుగులో, నీ చరిత్ర ఆధారాలలో మా విశ్వాసాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం. నీ ప్రశాంతతతో మమ్మల్ని నింపమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానము కోసము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఆమెన్. చూడండి, ఈ ఒక్క వచనములో ఎంతటి గాంభీర్యము ఉందో. ఎడతెగక ఉండిరి అనే పదాన్ని గమనించారా? అంటే వారు ఏదో వారానికి ఒకరోజు కలవడము కాదు, తమ ప్రాణాలకు తెగించి సమస్తాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని దేవుని ప్రణాళికలో లీనమైపోయారు. సహవాసము అంటే కేవలము కలిసి కూర్చోవడము కాదు, ఒకరి భారాలు ఒకరు పంచుకోవడము, ఒకరి కన్నిటిని మరొకరు తుడవడం. రొట్టె విరుచుట అనేది ప్రభు శిలువ త్యాగాన్ని నిరంతరము గుర్తు చేసుకుంటూ తమ వద్ద ఉన్న దానిని లేని వారితో పంచుకోవడానికి సంకేతం. వారు కేవలము వాక్యము వినేవారుగా మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ప్రతి క్షణము జీవించేవారుగా మారారు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు ఒంటరివి కావు. నీవు విశ్వసించే
ప్రతి మాట వెనుక యుగయుగాల దేవుని నమ్మకత్వము ఉంది. ప్రియులారా, ఈ వాక్యము రాయబడిన చారిత్రక నేపథ్యాన్ని మనము పరిశీలిస్తే అది మొదటి శతాబ్దపు యెరూషలేము నగరము. అప్పటికి యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుత్థానుడై పరలోకానికి అధిరోహించిన సమయము. యెరూషలేము నగరము రోమన్ సామ్రాజ్యపు కఠినమైన పాలన కింద ఉంది. మరోవైపు యూదుల మతాధికారులైన సన్హెద్రిన్ మహాసభ విశ్వాసులను బంధించడానికి, చంపడానికి ఆజ్ఞలు జారీ చేస్తుంది. ఆ కాలపు రాజైన హేరోదు అగ్రిప్ప మరియు రోమన్ అధిపతి అయిన పొంతి పిలాతు వంటి వారి నీడలో భయము తాండవిస్తుంది. అలాంటి భయంకరమైన రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో ఆస్తిపాస్తులు లేని, ఎలాంటి సైనిక బలము లేని కొద్దిమంది శిష్యులు యెరూషలేములోని ఒక మేడగదిలో ప్రార్థనలో కూర్చున్నారు. మానవ మాత్రంగా చూస్తే వారత్యంత బలహీనులు. కాని ప్రియులారా, దేవుని ఆత్మ వారిని తాకినప్పుడు ఆ భయము ధైర్యంగా మారింది. ఇప్పుడు మనము పురావస్తు శాస్త్రపు పరిశోధనలోనికి వెళదాం. చాలా మంది అడుగుతుంటారు, అసలు మొదటి క్రైస్తవ సంఘము ఉనికిలో ఉందా? దానికి ఆధారాలు ఉన్నాయా అని. బైబిల్ పురావస్తు శాస్త్రవేత్తలు యెరూషలేములోని సియోను కొండ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు అతి పురాతనమైన ఒక భవన అవశేషాలను కనుగొన్నారు. దానిని డేవిడ్స్ టూమ్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. అక్కడ జరిపిన తవ్వకాలలో మొదటి శతాబ్దానికి చెందిన యూదా క్రైస్తవ ఆరాధన స్థలపు పునాదులు లభించాయి. ఆ రాళ్లపై పురాతన గ్రీకు మరియు అరామిక్ భాషలలో చెక్కబడిన శిలాశాసనాలు దొరికాయి. అంతేకాదు, యెరూషలేము నగరములో లభించిన నాణేలు, ఆ కాలపు మట్టి పాత్రలు, మరి ముఖ్యముగా నజరేతు శాసనము అని పిలువబడే ఒక ప్రాచీన శిలాశాసనము ఆ కాలపు సంఘ ఆవిర్భావాన్ని, మతాధికారుల భయాన్ని స్పష్టముగా ధృవీకరిస్తున్నాయి. రోమన్ చరిత్రకారుడైన టసిటస్ ప్లానీ మరియు యూదు చరిత్రకారుడైన జోసిఫస్ రాసిన గ్రంథాలలో కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవ కూటముల గురించి, వారిపై జరిగిన శోధనల గురించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. భూమి పొరల్లో దొరికిన ప్రతి రాయి బిగ్గరగా చాటి చెబుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కేవలం ఒక ఊహాజనిత కథ కాదు, అది హిమగిరి లాంటి చారిత్రక సత్యము. నువ్వు పడుతున్న శ్రమ చూసి లోకము నిన్ను తక్కువగా చూడవచ్చు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నువ్వు పడుతున్న శ్రమను చూసి లోకము నిన్ను తక్కువగా చూడవచ్చు. కానీ దేవుడు నిన్ను ఒక గొప్ప చరిత్రకు ఆరంభముగా మారుస్తున్నాడు. నా ప్రియమైన వారలారా, ఈ చరిత్ర ఈరోజు మన జీవితానికి ఏం నేర్పుతుందో తెలుసా? మొదటి సంఘములో ఉన్న విశ్వాసులకు ఆస్తులు లేవు, సమాజంలో గొప్ప హోదాలు లేవు. వారి చుట్టూ రోమన్ సైనికుల బెదిరింపులు ఉన్నాయి. అయినా వారు భయపడలేదు. ఈరోజు నీవు కూడా అప్పుల భారముతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, ఒంటరితనముతో, ఉద్యోగము లేక భవిష్యత్తు భయముతో నలిగిపోతున్నావేమో. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రాత్రంతా కన్నీరు మున్నీరవుతున్నావేమో. గుర్తుంచుకో, అలనాడు ఆ కొద్ది మంది బలహీనులను పట్టుకొని ప్రపంచాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చలేడా? నీ జీవితంలో ఉన్న శోధనల కంటే నిన్ను నడిపించే దేవుడు ఎంతో గొప్పవాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నాకొక నిజమైన సాక్ష్యము గుర్తుకు వస్తుంది. కొన్నేళ్ల క్రితము ఒక చిన్న గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో తండ్రి తీవ్రమైన అనారోగ్యముతో పడకపై పడిపోయాడు. ఇంట్లో తినడానికి తిండి లేదు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ కుటుంబమంతా వారి జీవితాలను చాలించుకోవాలా అని ఆలోచించింది. సరిగ్గా ఏ రాత్రైతే వారు ఆత్మహత్య చేసుకోవాలని
ఆలోచించుకున్నారో సరిగ్గా ఆ రాత్రి వారు కన్నీటితో దేవునికి తమ భారాలన్నీ అప్పగించి ప్రార్థించారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. విచిత్రంగా మరుసటి రోజు ఉదయాన్నే ఒక అపరిచిత వ్యక్తి వచ్చి వారికి కావలసిన సహాయము అందించడమే కాక ఆ తండ్రి వైద్యానికి సహాయము చేశాడు. ఆ రోజు ఆ చిన్న కుటుంబంలో వెలిగిన విశ్వాసపు దీపము ఈరోజు వందలాది మందికి ఆశ్రయంగా మారింది. ప్రియమైన వారలారా, మొదటి సంఘాన్ని పోషించిన దేవుడే ఇదిగో ఈరోజు ఈ వాక్యము వినుచున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని పోషించబోతున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి. కోపము, అసూయ, నమ్మక లేమి, ద్వేషము, వీటన్నిటినీ ప్రభు పాదాల వద్ద ఒప్పుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నా భయాలను, నా విఫలాలను నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి అని అడగండి. ఈ నిమిషమే నీ భారాలన్నీ ఆయనపై వేసేయి. ఆయన నీకు విశ్రాంతిని, పరలోక సంబంధమైన శాంతిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము వినుచున్న మనము ఇప్పుడందరము కలిసి ఏక మనసుతో, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి, రెండు చేతులు ఆ పరమ తండ్రి వైపుకెత్తి ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహా పరిశుద్ధుడా, అత్యంత ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పరిశుద్ధ పాదాలకు వందనాలర్పిస్తున్నాం. తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని నీ రక్తము కిందకి తెస్తున్నాం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. వారిళ్లలో ఉదయించే ప్రతి భయాన్ని తొలగించండి. ప్రతి కుటుంబంలో నీ శాంతి, నీ ప్రేమ ఏలుబడి చేయునుగాక. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, జ్ఞానాన్ని ప్రసాదించండి. వృద్ధులకు ఆయుర ఆరోగ్యాలను దయచేయండి. వ్యాధులతో, దీర్ఘకాలిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన చేతులతో తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆసుపత్రుల్లో నరకయాతన అనుభవిస్తున్న వారికి నీ దివ్యమైన విడుదల కలుగునుగాక. దేవా, నీ సువార్త కోసము అడవుల్లో, పల్లెల్లో శ్రమిస్తున్న ప్రతి సంఘ సేవకుడిని, సువార్త పరిచారకులను నీ ఆత్మశక్తితో నింపండి. దేవా, ఈ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి నీ పరిశుద్ధ దేవదూతల సంరక్షణలో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రతి దుష్టశక్తి ప్రభావం నుండి, చీకటి శోధనల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మనస్సుకు నీ దైవిక సమాధానాన్నిచ్చి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రేపటి దినాన నూతన బలముతో లేచే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ రాత్రి మీ కన్నిటిని దేవుడు చూశాడు. మీ ప్రార్థన పరలోకములో దేవుని సన్నిధికి చేరింది. ఆయన నిర్ణయించిన సరైన సమయము వచ్చినప్పుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతము తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నీవు దిగులు పడకు. ఈ ఆధ్యాత్మిక సందేశము మీ హృదయానికి ఆశీర్వాదముగా, దైవిక ఓదార్పుగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. కింద కామెంట్ బాక్సులో ఆమెన్ అని రాసి మీ విశ్వాసాన్ని చాటండి. ఈ ఆశీర్వాదాన్ని మీ వద్దే ఉంచుకోకుండా కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో భాగస్వాములవ్వండి. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోన్ ద్వారానైనా నాకు మీ ప్రార్థన విన్నపాలను తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి మన ఆసక్తికరమైన భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి. రేపటి అంశము యేసు నిజంగా చారిత్రక వ్యక్తైన, నేలలో దొరికిన చారిత్రక ఆధారాలు ఏమి చెబుతున్నాయి? వీటన్నిటినీ రేపు రాత్రి సందేశంలో మనము తెలుసుకోబోతున్నాం.
అప్పటి వరకు దేవుని కాపుదల, సంరక్షణ మీకును, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్.